మైసమ్మగూడ ప్రాంతంలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అన్నంలో పురుగులొస్తున్నాయంటూ యూనివర్సిటీ ఎదుట బైఠాయించి మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. లక్షల్లో ఫీజులు కట్టించుకుని పురుగుల ఆహారాన్ని పెడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ ఎన్ఎస్యుఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజులు, భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ గతంలోనూ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ ఎదుట పలుమార్లు ధర్నాలు, ఆందోళనలు చేశారు. ఆ సమయంలో కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని, ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులకు వసతులు కల్పించడంలో లేదంటూ మండిపడ్డారు. ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా యాజమాన్యంలో మార్పు రావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.